సమ్మర్‌లో కూల్‌గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు చేసేద్దాం. చూసేయండి. ముందుగా బాండీలోనైతే నెయ్యి వేసేసి ఈ విధంగా సేమియా వేసేసి అయితే వేయించుకున్నానండి చక్కగా. సేమియా అయితే వేగిన తర్వాత మనకు కావాల్సినంత పాలనేది యాడ్ చేసుకొని నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి. మీ స్వీట్‌నెస్ దగ్గరగా వేసేసుకోండి. తర్వాత కస్టర్డ్‌లోకి అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పాలనైతే మరిగించానండి. కొంచెం చిక్కగా అయ్యే వరకు. తర్వాత ఒక కంటైనర్ అయితే యాడ్ చేసేసి ఈ విధంగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ లో అయితే ఒక 20 నిమిషాలు అయితే స్టోర్ చేశానండి. కూల్ అయిపోయింది. ఆ లోపు అయితే నేను ఈ విధంగా ఫ్రూట్స్ అయితే నాకు అందుబాటులో ఉన్నవి అయితే కట్ చేసుకున్నానండి. నేను సపోటా, పొమోగ్రానేట్, యాపిల్ అయితే కట్ చేసుకొని పెట్టేశాను. ఒక 15 మినిట్స్ లో అయితే మనకు ఇక్కడ కూల్ అయిపోయిందండి. తర్వాత మనం ఈ విధంగా ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని తినేసేయడమే. చాలా టేస్టీగా బాగుంటుంది. కూల్ గా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇలా కలిపేసేసుకొని అయితే పక్కకు పెట్టేశానండి. ఆ లోపు అయితే ధార్మిక మాకైతే సర్వ్ చేసిందండి. వీడియో ఇంతే, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.